ఈ దొంగ నా కొడుకు నాకంటే ముందు వెళ్ళిపోతాడు. ఇట్లా ఫ్రెండ్స్ని వేసుకొని వచ్చాను. అమ్మ కూడా కోతి జాము ఉన్నట్టుంది. ఎప్పుడు తిరిగి వృక్షం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నట్టుంది. ఏ దొబ్బు మనిషిని దొబ్బే అలవాటే కదా మనకి. మాకు అలవాటు ఏంటిది అయితే మా రాజకీయం ఇంతే. రైళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్ యువర్స్ క్యామ్ టు ఎంజాయ్ నీకు తీసుకో. డే 1 డే 2 మా ఓడు గుండోడు కొద్ది పన్నీర్స్ పెట్టి వచ్చిన అబద్ధం చెప్తాను నా కోసం. షాప్ పెరుగుతుంది ఇట్లా చెట్టు పోతావు గుండోడా. వాళ్ళు ఎంజాయ్ వై కాలం నౌ గోయింగ్ టు దర్శనం. వావ్ గుండి కాలు గుజ్జులు వేసినాం. పుస్తకాలతో ట్రెక్కింగ్ చేసినాం. నో షూ నో రోప్. ఎంజాయింగ్ అలాట్. యు ఆల్సో కేమ్. మా ఓన్ కోసం ఒక కోరిక కోరల్లా కష్టపడుతున్నాడు చాలా. ఆ దేవుడు ఈ దేవుడు అని తిరిగి చూడు రాళ్ళు పెట్టదన్న రాళ్ళు పెట్టుబారా 3 రాళ్ళు తీసుకొని నీ కోరికతో. ఇట్లా మీరు కోరికలు తీరాలంటే రాళ్ళు పెట్టాలి. రాళ్ళు వద్దరు ఎవరు రాడు చిన్న రాళ్ళు ఏర్రా మామ అవన్నీ రాళ్ళు కదారా పో. రాళ్ళు పెడితే కోరికలు తీరబెడతాయి అంట. రాళ్ళు పెడితే కోరికలు తీరుతాయంటారా అయ్యా. రాళ్ళు చూస్తే ఇక్కడ ఒకటి లేవు. మా వాని గుద్దినా కూడా కనబడదు. ఏం చేస్తాం సీసీ 3 రాళ్ళు పెట్టుకో. తీసుకోపోరా ఓరిని పో తీసుకోపోరా. అవేమ్రా కట్టి ఏం చేస్తావురా ఇంకా రాళ్ళ దగ్గర వీకు. ఇదే రెండు దాడు పెద్ద రావుడు ఉంది దాని ముందు పెట్టరా 3. మా ఓడ అంత గుత్త బరువు అయిపోయింది. ఒకటి అదో తీసుకో. ఇదే కోరిక తీరాలంటాడు రాళ్ళు పెట్టే బరువు మోని. ఏం చేస్తాం చూడు. కొవ్వు కేజీలు ఉంది. రోజు 40,000 సంపాదించి అద్దరా బండ గుండ తీసుకోపోరా గుండోడు. సరిగా ఆడు సరిగ్గా పెట్టు. కదిలిచ్చినావు కదా పెట్టు. కోరిక మొక్కు మొక్కుంటాడు మా వాడు. ఆంజనేయ స్వామికి నీళ్ళు ఆపి నడిపోద్దాం. గ్రేట్ మ్యాన్. సో గుండు వాళ్ళు కొడతాడు. నేను నాకేమన్నా అయితే వీడే దొంగ కూడా కట్టి తీసుకున్నాడు. ఇదే ఇంక అయిపోయిందరా. ఎంజాయింగ్ దిస్ ట్రిప్. బొంగు ఎంజాయ్ చేసినాడు. ఇప్పుడు వీడియో వెలిగిస్తాను నాకు అర్థం కాదు. నాకే అర్థం కాదు. బాగా ఫన్నీగా ఉంది. ఇప్పుడు ఆ బాబు చూపిల్లని ఇంట్లో చూపిల్లా వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి చూపిల్లా. డే 1 డే 2 డే 1 ఎంజాయింగ్ ట్రిప్ అహోబిలం. డే 2 ఎంజాయింగ్ ట్రిప్ అహోబిలం. సో అన్ని పాటలు కట్ చేసి పెడతారు. వైరల్ ట్రోలింగ్ అవ్వాలా బ్రో. దిస్ పర్సన్ ఆల్సో ట్రోలింగ్. వి ఎంజాయ్ లాట్ సార్. దిస్ ఎవరైనా కేరళ పిల్లలు ఉంటే చూడండి చేసుకోండి. మా వాన్ రోజు 10,000 సంపాదిస్తాడు ఈజీలీ. చేసుకుంటాడంట. ఛాన్స్ ఇచ్చినాడు మీకే. కావాలంటే చేసుకోవచ్చు. ఇంకా చెప్పు ఏం చెప్తా. నిజాలు చెప్తుంటే ఇలా అంటాడు. ఏం చేస్తాం. ఇది ఊరాలు మర్రి. మా ఓనికి ఇప్పుడు ఫోటో తీయాలంట. వచ్చినప్పుడు అడిగినాడు రారా ఉండు ఫోటో చూడు. బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. నా కొడుకులు గుళ్ళకి ఎందుకు వస్తారు. కట్టి తిప్పుతాను కర్రసం. పురాణత్వమైన కట్టకం. దీంట్లో గబ్బేలా ఉంటాయి. పురాతన కట్టడంలో ఇదొకటి. ఓకేనా భయ్య. కాలక్షేప మండపం.
టైంపాస్ కూర్చోవడానికి తట్టినారు. మా వాడు మాత్రం టైంపాస్ చేయడు, బిజినెస్ మ్యాన్, బిజీ పర్సన్. వీరికి టైంపాస్ కావాలంటే ఇటు వచ్చి కూర్చోవచ్చు, ప్రశాంతమైన వాతావరణం. సో వాడి బాధ ఏమి 8 ఆర్డర్లు అంటే డబ్బు పిచ్చి పట్టింది. 30,000 సంపాదించిన సాల్ దానికి రోజుకి. ప్రశాంతంగా బతకనరా అంటే బతకరంటారు. బాయ్ ఫ్రెండ్స్.